హైదరాబాద్ లో చెట్టు పుట్ట మాయమైపోతున్నాయి. చుట్టూ ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిలే. చెరువులు అసలే కనిపించడం లేదు. ఇక పక్షుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇది సహజంగా ఉండే అభిప్రాయం. కానీ పక్షి ప్రేమికులు కూడా ఆశ్చర్యపడేలా హైదరాబాద్ సమీపంలోని ఓ చెరువు అలరారుతోంది. దేశీయమే కాదు విదేశీ పక్షులతో కళకళలాడుతోంది. ఇంతకీ ఎక్కడుంది ఆ ప్లేస్ అంటారా? వాచ్ ది స్టోరీ. నిండుగా కాకున్నా సమృద్ధిగా నీరు, రంగురంగుల పక్షులు, దేశీయ పిట్టలతో పాటు ఫ్లెమింగో, కింగ్ ఫిషర్ లాంటి అరుదైన జాతి పక్షులతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ చెరువున్నది ఏ విదేశాల్లోనూ కాదు, మన హైదరాబాద్ శివార్లోనే. పటాన్చెరు మండలం అమీన్పూర్ చెరువు పక్షి ప్రేమికులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలనగానే జనానికి నీటి ఇబ్బందులే గుర్తొస్తాయి. వేసవిలో నీటికి కటకట తప్పదు. బావులు, బోర్లతో పాటు చెరువులు ఎండిపోవటం సహజంగా జరుగుతుందే. కానీ అమీన్పూర్ చెరువు మాత్రం మే నెలలో కూడా నీటితో కళకళలాడుతోంది. దీంతో రకరకాల పక్షులు ఈ చెరువుకు వలస వస్తున్నాయి. రంగురంగుల పక్షులు, వాటి కిలకిల రావాలతో అమీన్పూర్ చెరువు కళకళలాడుతోంది. దీంతో పర్యాటకులు కూడా పెరుగుతున్నారు. పక్షి ప్రేమికులు కూడా క్యూ కట్టడంతో వీకెండ్లో అమీన్పూర్ చెరువు సందడిగా మారుతోంది. ఈ ఫ్లెమింగోస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు గండిపేటలో ఎక్కువ ఉండేవి. ఇవన్నీ మైగ్రెంట్స్ అనమాట, సీజనల్ మైగ్రెంట్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ ఫ్లెమింగోస్ అన్నీ కూడా ఈ ఫ్లెమింగోస్ వల్ల ఈ లాస్ట్ 15-20 డేస్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి సో ఎక్కువ మంది విజిటర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ లేక్ ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే ఈ లేక్ని కన్జర్వ్ చేయడం వల్ల జరిగింది. కన్జర్వేషన్ చేశారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఫోర్స్ తేజ్దీప్ కౌర్ మీనన్ మేడం గారు ఉన్నారు. ఐజీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఒక పార్టిసిపేషన్ చేశారు. హరీష్ రావు గారు వచ్చారు ఇక్కడికి. అంతా లేక్ గురించి కన్జర్వేషన్ చేసి అప్పుడంతా కూడా ప్రోగ్రామ్ కూడా జరిగింది లాస్ట్ ఇయర్లో. సో వాటన్నిటి ఫలితంగానే ఇప్పుడు వాటర్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. అరుదైన పక్షులను తమ కెమెరాల్లో బంధించడానికి నగరవాసులు ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాలకు వెళ్లవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అమీన్పూర్ చెరువు దగ్గరే వారికి కావలసినంత ఆహ్లాదం, ఆనందం దొరుకుతోంది. దేశ విదేశాల పక్షులు వందలాదిగా వస్తుండటంతో బర్డ్ లవర్స్ సంబరపడిపోతున్నారు. అమీన్పూర్ చెరువు దగ్గరకు ఎన్ని రకాల పక్షులు వలసొస్తున్నాయో తెలుసా? 200 రకాలు. వినడానికి అతిగా అనిపించినా ఇది నిజంగా నిజం. 200 రకాల పక్షులకు ఆవాసమయ్యేంతగా ఈ చెరువుకున్న స్పెషాలిటీ ఏంటి? యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి దేశాల నుంచి వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ పక్షులు అమీన్పూర్ చెరువుకు చేరుకుంటున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 200 రకాల బర్డ్స్. ఇది చాలా బాగుంది. వైట్ బర్డ్స్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ కూడా ఉన్నాయి. ఇంకా చల్లగా మొత్తం వెదర్. We can see the nature. We've come here quite a few times to just watch birds and just enjoy the nature. So far it's been going good. So it's good to see that people are becoming more curious about nature and they are trying to preserve that. So going good so far. ఫ్లెమింగో, కింగ్ ఫిషర్ లాంటి పక్షులు నివాసం ఉండేందుకు అనువైన వాతావరణం ఇక్కడుంది. ఆహారంతో పాటు నీరు సమృద్ధిగా ఉంది. దీంతో గుంపులు గుంపులుగా వలసొస్తున్నాయి. స్థానికంగా కనిపించే గోడ, ముక్కు కొంగలతో కలిసి ఫ్లెమింగ్ బర్డ్స్ చెరువులో సేద తీరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 400 రకాల పక్షులున్నాయని చెబుతారు పక్షి ప్రేమికులు. వీటిలో 200 రకాలు ఈ ఒక్క చెరువు దగ్గరే కనిపిస్తున్నాయి. వీటితో పాటు విదేశీ రకాలైన ఫ్లెమింగోస్, కార్మొరెంట్స్, స్టిల్ట్, వైట్ కోట్స్, స్నేక్ బర్డ్స్, పెలికాన్స్, గ్రీబ్, స్టార్ట్స్ కెహరాన్, ఈగ్రెట్స్, ఫ్లేవర్, బ్లాక్ వైల్డ్ బర్డ్స్, క్రెయిన్స్, పెయింటెడ్ స్ట్రోక్ బర్డ్స్ వంటి విదేశీ పక్షులు కూడా సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. I come here a lot for birding in Ameenpur. We have spotted
In this season, around 40 to 45 different bird species. Today you can see there are more than 500 birds that you can just spot with your naked eyes. No need of camera or binoculars. And there are different bird species that have migrated here. You can see pelicans, spot-billed pelicans, the painted storks, and the cormorants, great cormorants, Indian cormorants. You can also see little cormorants here. There are river terns and many different bird species like common coots, etc. మన దేశ పక్షులతో పాటు దూర ప్రాంతాల నుంచి వస్తున్న పక్షులతో అమీన్పూర్ చెరువు కళకళలాడుతోంది. వీకెండ్ వస్తే చాలు అనేక మంది బర్డ్ లవర్స్ బైనాక్యులర్స్ తో ఈ చెరువు దగ్గర వాలిపోతున్నారు. దేశ విదేశాల నుంచి వస్తున్న పక్షుల్లో కొన్ని తిరిగి వెళ్లిపోతుండగా కొన్ని విదేశీ జాతులు మాత్రం ఇక్కడే ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. తమ జాతి సంతతిని వృద్ధి చేస్తున్నాయి. దేశీయ విదేశీయ పక్షులు వలస వస్తున్న క్రమంలో అమీన్పూర్ చెరువును సంరక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది. చెరువు దాదాపుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మండుతున్న ఎండలకు నీళ్లు సగానికి తగ్గాయి. అమీన్పూర్ చెరువుకు వస్తున్న వలస పక్షులను రక్షించేందుకు ఎస్పీఎఫ్ డీజీపీ తేజ్దీప్ కౌర్ చెరువును దత్తత తీసుకుని అనేక చర్యలు చేపడుతున్నారు. వారాంతాల్లో 20 మంది ఎస్పీఎఫ్ పోలీసులు చెరువుకొచ్చే పక్షులు సందర్శకులకు భద్రత కల్పిస్తున్నారు. ఇక్కడ పక్షులు ఎన్నో జాతి పక్షులు, రకరకాల పక్షులు కొన్ని కంట్రీస్ నుంచి ఫ్లయింగో అని చెప్పి ఆస్ట్రేలియా కంట్రీ నుంచి ఇంకా ఇతర కంట్రీల నుంచి వచ్చి ఇక్కడ విహారం చేస్తూ ఉంటాయి ఈ వాతావరణానికి. దీన్ని చూడడానికి కూడా పబ్లిక్, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇతర దేశస్తులు, కొంచెం ఆర్మీ పీపుల్స్ సాటర్డే సండే క్రౌడ్ బాగా వస్తున్నారు. ఆ సందర్భంగా మరి పక్షులకి ఎటువంటి డిస్టర్బెన్స్ జరగకుండా మేము మా ఎస్పీఎఫ్ డీజీ ఆధ్వర్యంలో తేజ్దీప్ కౌర్ మీనన్ ఆధ్వర్యంలో మా మేడం సపరేట్ బందోబస్తు అరేంజ్ చేసింది. అమీన్పూర్ చెరువు సమీపంలో చెట్లు నానాటికి తగ్గిపోతున్నాయి. దీంతో చెరువుకు వస్తున్న పక్షులకు ఎండ దెబ్బ తగులుతోంది. దీనికి తోడు ఊరి డ్రైనేజీ వాటర్ కూడా చెరువులోనే కలవడంతో కలుషితమవుతోంది. అక్రమ బోర్లు కూడా చెరువుకు చేటు తెస్తున్నాయి. బ్లాక్, వైట్ చాలా రకాలు చూశాను. సో పిల్లల్ని కూడా తీసుకువచ్చాను, వాళ్ళకి కూడా తెలుస్తాయి. మామూలుగా లెసన్స్లో చదువుకోవటమే కానీ వాళ్ళకి రియల్గా చూసే అవకాశం ఉండదు. జూలో తప్ప న్యాచురల్గా ఈ బర్డ్స్ని చూస్తాక అవకాశం ఉండదు. అమీన్పూర్ వాతావరణం బాగుంది, కానీ చెరువు చూస్తే మాత్రం కొంచెం పొల్యూటెడ్గా ఉంది. వాటర్ అంతా గ్రీన్గా ఉంది, క్లియర్గా లేదు. ఇంకా క్లియర్గా ఉంటే పక్షులు కూడా కొంచెం ఎక్కువ వస్తాయి, అవి కూడా హెల్తీగా ఉంటాయి. మండు వేసవిలోనూ అమీన్పూర్ చెరువు అటు పక్షులకు ఇటు పక్షి ప్రేమికులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇలాంటి చెరువును సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపైనా ఉంది.